నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక కోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది ఒక వ్యక్తికి. అతను ఇన్వాల్వ్ అయిన కేసులు ఏంటంటే సెక్షన్ 419 చీటింగు, 120B అంటే కుట్ర, 506 ఇంటిమిడేషన్ ఐపీసీని అనుసరించి కేసు రిజిస్టర్ చేశారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మూవ్ చేశాడు. సదరు కోర్టు కండిషన్తో కూడిన బెయిల్ గ్రాంట్ చేసింది. కండిషన్ ఏంటంటే రోజుకు ఒకసారి సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిగ్నేచర్ పెట్టాలి అని గ్రాంట్ అయింది. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేస్తున్నాను అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు అనడం ఏంటంటే ఇతను పోలీస్ స్టేషన్కే రాలేదు, ఇతని సిగ్నేచరే చేయలేదు, ఈయన కండిషన్ వైలేట్ చేశారు కాబట్టి ఇతని బెయిల్ను క్యాన్సిల్ చేయండి అని అప్లికేషన్ పెడితే సదరు వ్యక్తి అనడం ఏంటంటే నేను రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, సంతకాలు చేస్తున్నాను, కానీ పోలీసు వాళ్ళు తప్పు చెప్తున్నారు, ఇట్లా వచ్చినా కూడా రాలేదు అంటున్నారు, నన్ను కుట్రతో మళ్ళీ లోపలికి పెడదామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన కోర్టుని రిక్వెస్ట్ చేసి ఈ కండిషన్ను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కోర్టులోనే వచ్చి సంతకం పెట్టేటట్టు ఇది మార్చండి అని. సదరు ముద్దాయి యొక్క ఆవేదనను కోర్టు అర్థం చేసుకుని ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియదు, పోలీసు వాళ్ళు అండో ఇతను రావట్లేదని, ఇతను అండో నేను రోజు వెళ్తున్నాను, సిగ్నేచర్లు పెడుతున్నాను, ఇట్లా కోర్టు డైరెక్ట్ చేసినా ఇటువంటి కండిషన్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అయినా కూడా ఎవరిని నమ్మాలో లేదు. ఇప్పుడు సదరు ముద్దాయి ఇట్లా పోలీస్ స్టేషన్ వెళ్లకుండా కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో రెగ్యులర్గా వెళ్ళి సంతకం పెడితే సరిపోతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు అని. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైనా ఇలా కండిషనల్ ఆర్డరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అంటే కంపల్సరీగా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఇటువంటి ఆర్డర్లని అమెండ్ చేస్తూ కోర్టులోనే అపేర్ అవ్వచ్చు అని కోర్టు వారు ఇటువంటి ఆదేశాలను పాస్ చేయొచ్చు. పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా కూడా నేను రావట్లేదు అని అబద్ధం ఆడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కోర్టులోనే సంతకాలు పెడితే బాగుంటుంది అని ఆర్డర్ పాస్ చేయడం ఇది ఇద్దరికీ సమంజసమే అని ఈ విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.